నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. పశువుల ప్రాముఖ్యత అందరూ తెలుసుకుని పశువులను పోషించుకుంటూ సంరక్షించుకోవాలి. ప్రపంచంలోనే పవిత్రమైన జీవి ఏదైనా ఉందంటే అది ఆవు మాత్రమే. పశువులు అంతరించిపోతున్నాయి కాబట్టి పశు సంపదను మన తెలుగు 2 రాష్ట్రాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అత్యధిక పశు సంపద ఉన్న రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. పశువుల సంఖ్య 130 కోట్లుండే, మన జనాభా 30 కోట్లుండే. ఈరోజు చూసినట్టయితే మన జనాభా 140 కోట్లయింది. ఆవులు అంతరించిపోయి 20 కోట్లకు పడిపోయింది. అందుకే వింత వింత జబ్బులు. అంటే పశువులను పోషించుకుంటూ దాన్ని కాపాడితే మనగడ ఉంటుంది. ఎందుకంటే ఆవులు అంతరించిపోయినాయి. చాలామందికి ఆవుల గురించి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఎందుకంటే ఆవులు అంతరించిపోయినాయి కాబట్టి వింత వింత జబ్బులు. ఈ ప్రపంచంలో చూసినట్టయితే జీవులలో అంటే మానవులతో మమేకమై ఎక్కువ సహజీవనం గడిపే ప్రాణి ఏదైనా ఉన్నదంటే ఆవు. ఆవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవతలు సంచరిస్తారు. అయితే ఆవు ప్రాముఖ్యత, ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే ప్రాణి ఒక్కటి ఏదైనా ఉందంటే ఆవే. అయితే ఆవు విషయానికి వస్తే ఆవు గురించి ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి ఈరోజు ఆవులు అంతరించిపోయి ఎక్కడ ఉంటారని అంటే గోశాలలో ఉంటుంది. అయితే పూర్వం ఏంటంటే ఆవు సంతతులతోనే ఎడ్లతో వ్యవసాయం చేసేటోళ్ళు, ఆవుల పాలు పెరుగు తాగేటోళ్ళు. ఆవుల పాలు ఎవరైతే తాగుతారో వాళ్ళకు చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆవుల జున్ను పాలు ఎవరు తింటారో వాళ్ళకు జీవితాంతం కూడా ఉమ్మినట్టు ఉంటుంది. ఆవు పేడ తర్వాత మనం కూడా అప్పుడు ఇల్లు అల్లకడం కానీ కల్లాపు చల్లడం కానీ ఆవు పేడలతో చేసేటోళ్ళు. దాంట్లో కూడా చాలా సైన్స్ ఉంది. అది ఇప్పుడు చెప్తే చాలా పెద్ద మహాభారతం లాంటిది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆవును ఎక్కువ మట్టుకు పోషించాలి. మా ఉద్దేశం రైతు సంక్షేమ సేవా సంఘం ఉద్దేశం ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో ఆవు సంతతిని ఎక్కువ పెంచాలని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆవులు ఎక్కడ ఉన్నాయంటే గోశాలలు ఉన్నాయి. గోశాలలో ఉన్న ఆవులకు గోస పడుతున్నాయి. వీటికి సుఖం అది ఒక విధంగా చెప్పాలంటే జైళ్ళు ఉన్నట్టే. వాళ్ళు ఏం చెప్తున్నారు, రైతుల దగ్గర ఆవులు ఉంటే రైతులు కోతకు అమ్ముతుండ్రు, వీటి పోషించలేక వాళ్ళు ఇది చేస్తుండ్రు కాబట్టి మేము పోషిస్తున్నాం అంటారు. కరెక్టే, పోషిస్తుండ్రు కానీ అవి ప్రకృతిలో తిరగాలి. ఆవు ఏడు తిరగాలి, భూమి మీద తిరగాలి, భూమి మీద మేయాలి, భూమి మీదనే అది మలమూత్రాలు విసర్జించాలి. అయితే ఆవులో మలమూత్రాలు భూమిలో విసర్జిస్తే భూమికి అది ఆహారమే. భూమిలో విసర్జించినప్పుడు ఆ భూమిలో అయితే ఎవరైతే పేడ ఇది వేస్తారు కదా, అందులో వండిన పంటలు అంటే రైతులు ఏం చేస్తారు, పేడతోని పూర్వం ఏంటంటే పేడతోనే చేసేటోళ్ళు. అప్పుడు హైబ్రిడ్ పంటలు లేకుండే, ఈ మన దేశవాళీ ఉండే కాబట్టి అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఈ మలమూత్రాలు భూమిలో వేస్తే ఆ భూమిలో వండిన పంటలు తిన్నవాళ్ళు ఆరోగ్యవంతులు అయ్యేటోళ్ళు. ఈరోజు రసాయనిక ఎరువులు వేసి ఏం చేస్తారంటే చాలా మట్టుకు భూమి కూడా ఘోషిస్తుంది, భూమి కూడా జీవం కోల్పోతుంది. ఇదే కొనసాగితే ఇంకొక 30-40 సంవత్సరాలకు భూమిని విత్తనం మొలవది. కాబట్టి గోమాతను కాపాడాలి, భూమాతను కాపాడాలి. భూమి కూడా చాలా మట్టుకు ఘోషిస్తుంది. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే భూమాత కొరకు గోమాత కొరకు పనిచేయాలి. తర్వాత పంటలు కూడా ఈ హైబ్రిడ్ పంటలు రసాయనిక ఎరువులు తగ్గించి మనం ఏం చేయాలి, పాత వంగడ అంటే పూర్వీకులు ఏమైతే చేశారో అవే మనం ఇప్పుడు పాటిస్తే అందరు కూడా బాగుంటారు. ఆరోగ్యకరమైన నవ సమాజం నిర్మించాలంటే రైతే, అంటే మంచి మార్పు జరగాలంటే అది రైతుతోనే సాధ్యం. కాబట్టి రైతును కాపాడుతూ రైతు వ్యవసాయానికి ప్రభుత్వం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి. మంచి పంటలకు ప్రోత్సహించాలి. చేను చెలకలల్లో ఈ అండు కొర్రలు సిరుధాన్యాలు పండించడానికి కృషి చేయాలి. దానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అయితే రైతుకు ఎక్కడైతే దిగుమతి తక్కువ వస్తుందో అప్పుడు ప్రభుత్వం కూడా కొంచెం చేయాలి. ఎందుకంటే అందరు ఆరోగ్యంగా ఉంటే ప్రభుత్వానికి కూడా బాధడం లేదు. ఈరోజు చాలా మన వ్యాధులతో వచ్చి హాస్పిటల్ ఉంటే ఆరోగ్యశ్రీ అని ఇది అని అంతా లూటే జరుగుతుంది కదా. అదే రైతు మంచి పంటలు పండించండి అనుకో, అవి తింటే ఆరోగ్యం బాగుంటే ఎవడో హాస్పిటల్, అది ప్రభుత్వానికి అది బెనిఫిటే. కాబట్టి ఆలోచించాలి. ఇప్పుడు చేను చెలకలలో సిరుధాన్యాలు పండించాలి, పొలాలలో పాత వంగడాలు పండియాలి. అంటే మెల్లమెల్లగా ఈ హైబ్రిడ్ పంటలు ఇట్లా బంద్ చేస్తే అందరికి ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ముఖ్యంగా పశువులను పోషిస్తూ సంరక్షిస్తూ దాన్ని ఎవరైతే పెంచుకుంటారో దాని బెనిఫిట్స్ అంత పొందుకుంటూ అందరి సమాజం కొరకు ఉపయోగించుకోవాలని నేను అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.